ఈరోజు మనతో పాటు గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నూరి ఫాతిమా ఉన్నారు. నమస్తే నూరి ఫాతిమా గారు, ఎలా ఉన్నారు? ఎలా జరుగుతుంది ప్రచారం? దాదాపు 3 నెలలు అవుతుంది. కొత్త సంవత్సరంలోనే మీ పేరును వైసీపీ ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రచారం ఎలాగుంది? చాలా చక్కగా ఉందండి. పాజిటివ్ వైబ్స్ ఉంటే ఇంకా పాజిటివిటీ పెరుగుతూ ఉంటుంది అంటారు. ప్రతి గడపకి నేను లాస్ట్ 2 years నుంచి తిరుగుతానే ఉన్నాను, చేస్తున్నాను. ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజా ఆదరణ చాలా చక్కగా ఉంది ప్రభుత్వం మీద, అలాగే ఇక్కడ స్థానికంగా మా మీద, మా కుటుంబం మీద ప్రజా ఆదరణ చక్కగా ఉంది. ఆ పాజిటివిటీతోనే ఈ రోజు వరకు నేను ఇంకా ఎనర్జెటిక్గా చేస్తున్నాను అని అంటే పబ్లిక్ వాళ్ళు ఎనర్జెటిక్గా ఉన్నారు. ఖచ్చితంగా మేము వీళ్ళకే ఓటు వేయాలి, ఖచ్చితంగా వీళ్ళే రావాలి, మాకు వీళ్ళే కావాలి. ఇలాంటి వాళ్ళు ఉంటే సమాజానికి మంచి జరిగిద్ది, మాకు మంచి జరిగిద్ది, వీ కెన్ లీవ్ హ్యాపీలీ, అంటే నైట్ కూడా సంతోషంగా పడుకోవచ్చు ఇలాంటి వాళ్ళు ఉంటే అని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా మేము కూడా ఉంటున్నాము. నూరి ఫాతిమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుంటూరు ఈస్ట్లోని హ్యాట్రిక్ ఇస్తుందా? ఖచ్చితంగా అండి, 100%. నేను చెప్పాల్సింది కాదు, యూ కెన్ నో ఇట్ ఫ్రమ్ ద పబ్లిక్ని కనుక్కొని పబ్లిక్ని తెలుసుకోవచ్చు. ఎందుకనంటే మేము ప్రజల మనుషులు, మేము ప్రజల పక్షాన మాట్లాడే మనుషులం. మాకు ఏదైనా కూడా మా వాళ్ళకి ఏం కావాలని ఆలోచించే మనుషులం. నిరంతరం ఒక సేవ, మళ్ళీ వాళ్ళకు ఒక మంచితనంగా మేమేం చేయాలి అని చూసుకునే చేసేవాళ్ళం. కానీ ఎక్కడ కూడా ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీరు ఎక్కడ వెళ్ళినా కూడా నేను పర్సనల్గా నేను ఎవ్రీడే ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ది పబ్లిక్. వెళ్ళినప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ని కానీ, లేకపోతే కొంతమంది నేను తెలియకపోవచ్చు, హూ ఐఎమ్, బ్యానర్స్లో చూడొచ్చు, బ్యానర్స్లో చూసాము అని అంటే దే డోంట్ నో. బట్ మీ ఎమ్మెల్యే గారు ఎవరు అని అంటే ముస్తఫా గారు. ఎలాంటి మనిషి అని అంటే మంచోడు. అంటే ఫస్ట్ రావడమే పదం మంచోడు అని వస్తే ఎన్ని మంచి పనులు చేస్తే మంచోడు అనే మాట వస్తుంది. సో ఆ పాజిటివిటీ నా మీద ఉంటుంది. ముస్తఫా గారు అమ్మాయి అంటే ఓ బ్యానర్స్ చూసాం, మీ గురించి తెలుసు మాకు అని అంటే చాలా సంతోషంగా ఉంది. అంటే నేను గత 2 years నుంచి తిరుగుతున్నాను. తిరిగినప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకోండి. యాజ్ ఎన్ ఎమ్మెల్యే డాక్టర్గా నేను ఎప్పుడు ఎక్కడ వ్యవహరించలేదు. యాజ్ ఎ కామన్, మా నాన్నగారు కూడా కామన్ పీపుల్ లాగానే ఉంటారు. నార్మల్గానే ఆయన ప్రజలతో పాటు మింగిల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి అని అంటే మేము వాళ్ళలాగా ఉంటేనే తెలుసుకునేది. మేము ఒక హైఫై లైఫ్లో ఉండి కారుల్లో తిరిగి చేస్తే వాళ్ళవి మాకు తెలియవు సమస్యలు. నాన్న కూడా గ్రౌండ్ లెవెల్లో ఉంటారు, పబ్లిక్ సమస్యలు తెలుసుకుంటారు, డ్రైన్స్ గురించి ఇచ్చేస్తారు, రోడ్స్ గురించి ఇచ్చేస్తారు. ప్రతి ఒక్కటి కూడా ఆయన ఫీల్డ్లో ఉండి సమస్యలు తీసుకొని దాన్ని సార్ట్అవుట్ చేస్తారు. కానీ ఎవరో వచ్చి చెప్పినవి కానీ చేసినవి కానీ అవేమి చేయరు. అదేవిధంగా 1 year నుంచి నేను కూడా 1 or 2 years నుంచి నేను కూడా ఉంటున్నాను. సేమ్ నాన్నలాగా తిరుగుతున్నాను, చేస్తున్నాను, ప్లస్ ప్రజల సమస్యలు తెలుసుకున్నాను. ఒక నమ్మకం నా మీద, నూరమ్మ దగ్గరికి వెళ్తే నా పని జరిగిద్ది అనే ఒక నమ్మకం నేను ప్రజలకు కల్పించాను. ఆ నమ్మకంతోనే ఈరోజు మా నూరమ్మ ఉంది, ఖచ్చితంగా మేము నూరమ్మ వెంటే ఉండాలి అని చెప్పే విధంగా ప్రజలు కూడా ఉన్నారు. అసలు ఎందుకు పాలిటిక్స్కి రావాలనుకున్నా? అది కూడా ఒక ముస్లిం మహిళకి తొలిసారిగా ఒక చట్టసభలకి ప్రస్తుతం పోటీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే. మీరు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు? ముందుగా మా కుటుంబమే ముందు నుంచి కూడా రాజకీయాల్లో ఉంది. మా నాయనమ్మ గారు సర్పంచ్గా చేశారు, మా నాన్నగారు కూడా రాజకీయాలు ఉన్నారు. సేవాతత్వం ఉన్న నాయకుడు రాజకీయాల్లో వస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఎందుకంటే 1 రూపాయికి ఆయన ట్రీట్మెంట్ చేసేవాళ్ళు డాక్టర్గా ఉన్నప్పుడు. ఆయన రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఎన్నో స్కీమ్స్ వచ్చినాయి. ఏంటి, ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, 2 రూపాయల బియ్యము, 4% రిజర్వేషన్, ఫీజు రియంబర్స్మెంట్ అని ఎన్నో వచ్చినాయి. రైతు భరోసా అని చెప్పి ఆయన తీసుకొని వచ్చారు. అలాగే నాన్నగారు కూడా ముందు నుంచి సేవాతత్వం ఉన్న నాయకుడు. ఆయన రాజకీయాల్లో ఏంటంటే రాజకీయాల్లో వస్తే ఇంకా మంచి చేయొచ్చు, నేను ఇంతవరకే ఇంకా మంచి చేయొచ్చని తాడికొండలో ఈ రోజు వరకు కూడా 25 సంవత్సరాలు అయింది. ఈ రోజు కూడా ముస్తఫా అని అంటే ముస్తఫా పేరు చెప్పుకుంటారు అందరూ. మావాడు, మా సొంతోడు, మా కోసం ఆలోచించిన. ఈరోజు మేము గుంటూరుకు వచ్చాము. గుంటూరుకు వచ్చిన తర్వాత గుంటూరులో 10 సంవత్సరాల నుంచి నాన్న ఉన్నారు. ఎక్కడ కూడా ఒక మచ్చ లేదు. ఎవరు ఎత్తి చూపించడానికి కూడా ఒక మచ్చ అంటూ ఆయన మీద లేదు. ఎందుకనంటే ట్రాన్స్పరెంట్గా ఉంటారు. మేము మా ప్రైవేట్ లైఫ్ అంటూ మాకేముండదు. దట్ ఈస్ పబ్లిక్ లైఫ్. ఎప్పుడు ఎవరు వచ్చినా ఇంటి దగ్గరకు వచ్చినా కూడా మేము ఆహ్వానిస్తాం, మాట్లాడతాం. ఆయన ఒకవేళ ఏదైనా రెస్ట్ టైం ఉన్నా ఏదున్నా కూడా ఫస్ట్ వాళ్ళ సమస్య తెలుసుకొని వాళ్ళ సమస్య తీర్చి పంపించేసిన తర్వాత వేరే ఆయన పని చేసుకుంటారు తప్ప మాకంటూ ప్రైవేట్ లైఫ్ లేదు. ఓపెన్ బుక్, వీఆర్ ఓపెన్ బుక్. ఎవ్రీవన్ కెన్ కమ్ అండ్ రీడ్ ఇట్.
ఎస్, ఓపెన్ బుక్ అన్నారు కాబట్టి కొన్ని కీలక అంశాలు కూడా మీ దగ్గర ప్రస్తావిస్తాం అనుకుంటున్నాము. దానికి సంబంధించి కూడా మీరు వాస్తవాలు చెప్తారని కూడా నేను భావిస్తున్నాను. ప్రధానంగా చూసినట్టయితే ముస్తఫా గారు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అది కూడా ప్రతిపక్షంతో కంటే అధికార పక్షంలోని ఉన్న సమయంలోని కొన్ని అంశాలను ప్రస్తావన చేశారు. ప్రధానంగా కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలోని అధికారులు సహకరించట్లేదంటూ కూడా ఆవేదనతో పాటు కొన్ని సమస్యలకు సంబంధించి కూడా ఇటు అధికార పక్షం నుంచే ఎందుకు ఆయనకి సహాయ సహకారాలు లేవంటారు? నాన్నగారు మీ అందరికి తెలుసు, నేను చెప్పాను, హీఈస్ ఎ పబ్లిక్ పర్సన్, హీఈస్ నాట్ అన్ పొలిటికల్ పర్సన్. తన ప్రజల కోసం ఏం కావాలన్నా కూడా ఫైట్ చేస్తారు. గతంలో 2014 నుంచి 2019 వరకు ఒక్కసారి చూడండి, నాన్నగారు నిరంతరం ఆ పనులు వాళ్ళు చేయట్లేదని ఇసుకుపోయి ఆయన వాళ్ళు చేయట్లేదని సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఏంటి, శానిటేషన్ పరంగా. ఎందుకు ముస్తఫాకి ఎక్కువ శానిటేషన్ ఎక్కువ ఇష్టం, ఏంటి శానిటేషన్ వల్ల ఏంటి ముస్తఫాకి లాభం అంటే, శానిటేషన్ వల్ల ఆయన కోరుకునేది ఏంటి, ఒకవేళ శానిటేషన్ బాగాలేదనుకోండి పిల్లలు రోగాలు బాధపడతారు, పిల్లలు ఎవరైనా ఫ్యామిలీ రోగం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, ఒక కుటుంబం గురించి ఆలోచిస్తున్నారు. ఈరోజు చెట్లు చూడండి మీరు, గుంటూరు ఎక్కువ శాతంగా నాన్నగారు మామిడికాయ చెట్లు, జామ చెట్లు ఇవన్నీ ఇచ్చారు. ఆయనకి ఏం అవసరం, దాంతో ఏమొచ్చింది, ఆయనకు ఒక సంతోషం ఏంటంటే ప్రతి కుటుంబానికి ఆ చెట్టు పెరుగుతూ ఉంటే నా పేరు చెప్పుకోవాలి, ఆ చెట్టు కాయ వస్తే నా పేరు చెప్పుకోవాలి అని అనుకుంటారు. అలాగే మీరు దీంట్లో మేము లీడింగ్లో వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు మీరు చూసుకుంటే కరోనా వచ్చింది. కరోనా సమయంలో కూడా నాన్నగారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. దాని తర్వాత ఏమైందంటే బేసిక్గా నాన్నగారు ఏంటి రెగ్యులర్గా వార్డ్స్లో వెళ్తూ ఉంటారు, శానిటేషన్ పరంగా మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, వాళ్ళ అధికారులు ఇచ్చేస్తూ ఉంటారు. అయితే ఒక ఇష్యూ జరుగుతుంది, డయేరియా వచ్చింది, ఒక జున్సైద్ నగర్లో డయేరియా లైక్ డెంగ్యూతో, నాట్ డయేరియా, డెంగ్యూతో బాధపడుతున్నారు. ప్రాబ్లం ఏంటంటే అక్కడ యూజీడీ బ్లాక్ అయ్యి ఓవర్ఫ్లో అయిపోతుంది. అంటే అధికారులు కుట్రలు చేస్తున్నారంటే అధికారుల వెనకాల నేతలు ఉంటారు. ఇప్పుడు కార్పొరేషన్ కూడా మీ అధికార పక్షం కిందే ఉంది, మేయర్ ఉన్నారు, కమిషనర్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు ముస్తఫా గారి అభివృద్ధి కార్యక్రమాలని. అలా లేదండి, అధికార నిర్లక్ష్యం అండి. ఇప్పుడు కొంతమంది అధికారులు, ఇప్పుడు డి గారే ఉన్నారు దాంట్లో, నేను అదే చెప్తున్నా, డి గారు ఉన్నారు, అదొక నిర్లక్ష్యత. ఎమ్మెల్యే గారు ఏంటంటే చెప్పారు, కొన్ని పనులు చేస్తారు, కొన్ని పనులు ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే ఒక షో నుంచి ఒక షో వినేసి వదిలేస్తారు, అది పై స్థాయికి దాకా వెళ్ళదు. ఇప్పుడు ఎవరైనా నా దాకా తీసుకొని వస్తేనే కదా నేను పై స్థాయి తీసుకెళ్ళేది. తను ఏంటంటే ఇక్కడ లేదు, ఎమ్మెల్యే గారు మీకు అదే చెప్తున్నా, జున్సైద్ నగర్లో ఓవర్ఫ్లో అయిపోయి అది ఇబ్బంది పడుతుంటే దాని గురించి 6 నెలల నుంచి ఎమ్మెల్యే గారు అంటూనే ఉన్నారు, ఎక్కడో బ్లాక్ అయింది కాబట్టి ఇక్కడ ఓవర్ఫ్లో అవుతుంది, మీరు చూడండి, మీరు చెక్ చేయండి అని చెప్పారు. అది చెయ్యకుండా ఆయన ఎమ్మెల్యే గారే ఆన్ ఫీల్డ్లో దిగి ప్రతి ఒక్క మ్యాన్ హోల్ తీసి దాదాపుగా 8 మ్యాన్ హోల్స్ తీసి చెక్ చేశారు, ఎక్కడ బ్లాక్ అయింది ఎందుకు అని చూస్తే మీరు సుద్దపల్లి డొంక రోడ్లో ఈ యూజీడీని నార్మల్ డ్రైన్లో వదిలేశారు వీళ్ళు కూడా. అంటే వీళ్ళకి తెలిసి వదిలేశారో తెలియక వదిలేశారో మరి, అక్కడ వాళ్ళు ఫుల్లీ నాట్ కన్స్ట్రక్టెడో చేసి ఇచ్చేశారు. అది ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ యూజీడీ సప్లై అనేది కరెక్ట్గా, అంటే అధికారులని పని చేయట్లేదని ఒత్తిడి చేశారు తప్ప అదేమి కుట్రలు కాకపోతే ఇది కాదు. ఎమ్మెల్యే గారు ఏంటంటే ఏదైనా కూడా ముక్కుసూటి మనిషి, ఉన్నదిగా ఆ టైంలో చెప్పేస్తారు. ఎందుకనంటే ఎలాగైనా నా ప్రజల కోసం పని చేయాల్సిందే, నాకు చేసి పెట్టాల్సిందే అని చెప్తారు. ఖచ్చితంగా వాళ్ళు చేయలేదా ఆయన సొంత నిధులతో చేస్తారు. అదే మీ గతంలోనే ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉంది, అప్పుడు కూడా డ్రింకింగ్ వాటర్ పొల్యూట్ అయినప్పుడు చాలా మంది చనిపోవటం, చాలా మంది అనారోగ్య పాలయ్యారు. అదే సిచ్యువేషన్ కూడా మళ్ళీ అధికార పక్షానికి, అంటే ఎమ్మెల్యే గారు గెలవటం, ముస్తఫా గెలవటం, అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఖచ్చితంగా ప్రజలు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఖచ్చితంగా మరోసారి ముస్తఫాని గెలిస్తే అప్పుడు ప్రతిపక్షంగా అప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆయన ప్రస్తుతం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తారనేది కూడా ప్రజల నమ్మకం ఉంది. కానీ ఆ నమ్మకాన్ని ఎందుకు పూర్తి స్థాయిలో పరిష్కరించలేకపోయారు అనేది మాత్రం ఈస్ట్ నియోజకవర్గ ప్రజల ప్రశ్న. లేదు, ఎందుకు చేయలేదని మీరు ఎందుకు అంటున్నారు? ఏది చేయకుండా ఉన్నారు ఎమ్మెల్యే గారు? నేను ఒక సూటిగా ఎవరు ఈ క్వశ్చన్ అడిగారో నేను చెప్తాను. ఎమ్మెల్యే గారు ఏది చేయలేకుండా ఉన్నారు. ఇప్పుడు మాకు ఇక్కడ స్లమ్ ఏరియాస్ అంతా మొత్తం మీరు ఇన్ అండ్ అరౌండ్ చూడండి. అంటే నా క్వశ్చన్ ఏంటంటే మీకు ఖచ్చితంగా
ప్రతిపక్ష సమయంలోని నేను చేస్తాను, నెక్స్ట్ మా పార్టీ వస్తుంది అని ఒక హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా ఆ పరిష్కారం అనేది 4.5 సంవత్సరాల పాటు ఎందుకు జరగలేదు అనేదే ప్రధానంగా ప్రజలు అడుగుతున్నారు. అదే నేను మీరు ఎందుకు చేయలేదని ఏ మాటకి అంటున్నారని నేను అడుగుతున్నాను. ఇప్పుడు యూజీడీ ఇది ఉందండి, దాన్ని నిజంగానే దానికి కారణం టీడీపీ వాళ్ళు 650 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యూజీడీ కోసం గుంటూరుకి కేటాయిస్తే ఆ 650 కోట్ల రూపాయలని వాళ్ళు దుర్వినియోగం చేసి వాళ్ళు జేబుల్లో వేసుకున్నారు. ఈ రోజు దాని గురించి పబ్లిక్ హెల్త్ లో ప్రతి ఒక్కటి కూడా డేటా ఉంది. ఎక్కడ వేసారు యూజీడీ? వీళ్ళు వేసారని చెప్తున్నారు కదా, ఎక్కడ వేసారు యూజీడీ? ఈ రోజు మేము అనుభవిస్తున్నాం అంటే టీడీపీ గవర్నమెంట్ లో 650 కోట్లు వాళ్ళు తిన్నారు కాబట్టి మేము ఈరోజు చేయలేకపోయాం. మేము ఇంకా దాన్ని ఎక్కడెక్కడ మేజర్గా, ఎందుకంటే 50 years బ్యాక్ ఉన్న యూజీడీది, అప్పుడు ఉన్న పాపులేషన్ తక్కువ, ఇప్పుడున్న పాపులేషన్ ఎక్కువ. ఏదైనా కూడా లింకప్ వాళ్ళతోనే ఉంది. ఎందుకనంటే వాళ్ళు గతంలో ఎక్కడ కావాలంటే అక్కడ రోడ్లు వేసుకున్నారు, ఎక్కడ కావాలంటే వాళ్ళ ఇష్టంగా, ఎందుకంటే లెవెల్స్ కూడా చెక్ చేసుకోకుండా, లేకపోతే వాటర్ ఫ్లో డ్రైన్స్ ఫ్లో ఎటో చూసుకోకుండా చేయకుండా వాళ్ళు ఇష్ట ప్రకారంగా వేసుకున్నారు. ఇప్పుడు ఆ సమస్య ఏమవుతుందంటే వాళ్ళు ఇష్ట ప్రకారం చేసుకున్న తర్వాత దాని ఇబ్బంది వేరే చోట ఇంపాక్ట్ పడుతుంది. అది పడకుండా ఎందుకు ఉంటుంది? ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మేజర్ వర్క్స్ స్పీకర్ వాగు వర్క్ ఉంది. దాంట్లో 3 phases ఉన్నాయి. 3 phasesలో 2 phases ఎమ్మెల్యే గారు కంప్లీట్. ఎందుకు 10 సంవత్సరాల కిందట కానీ మీరు 5 సంవత్సరాల కింద మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? అంటే అప్పుడు ప్రజలు లేరా? ఇప్పుడు అంటే ముస్తఫా గారు ప్రజల కోసం పోరాడుతున్నారు కాబట్టి ఆయన చేస్తున్నారు, చేయలేదని ఎలా అంటారు? అలాగే మీరు చెప్తున్న రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ చేయలేదని ఎలా అంటారు? 2.5 సంవత్సరాలు మనం కరోనాలో ఉన్నప్పుడు ఎవరు ఎక్కడ కూడా ఈ దేశం కాదు, ఈ భూమిలోనే నిజం చెప్పాలంటే ఎక్కడ డెవలప్మెంట్ జరగనప్పుడు గుంటూరు ఈస్ట్ లో డెవలప్మెంట్ జరగలేదని మీరు ఎలా చెప్తారు? ఈ 2.5 years అయిన తర్వాత ఎమ్మెల్యే గారు అన్ని ఏవేవి పనులు ఆయన చెప్పారో, ఏవేవి హామీలు ఇచ్చారో అన్ని కంప్లీట్ చేశారు. కొంచెం లేటుగా ఏంటంటే పొన్నూరు రోడ్డు, ఏటుకూరు రోడ్డు, నందివెలుగు రోడ్డు కొంచెం లేటుగా స్టార్ట్ అయింది, అంతే తప్ప ఇంకేం లేదు. ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా అన్ని చేసి పెట్టారు. ఎస్, అభివృద్ధి గురించి పక్కన పెడితే ప్రధానంగా మీ గురించి, నూరి ఫాతిమా గారి గురించి ఒక హంగు ఆర్భాటాలతోనే ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల నుంచి ఆదరణ, ఎందుకంటే దాదాపు 3 months నుంచి కూడా పూర్తి స్థాయిలో డోర్ టు డోర్ ప్రచారం కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజల నుంచి ఒక ఆదరణ ఏ విధంగా కనబడుతుంది? ఎందుకంటే మిమ్మల్ని, ముస్తఫా గారిని విడిగా చూస్తున్నారా, కలిసి చూస్తున్నారా జనాలు? కలిసి చూస్తున్నారు. అందులో మీ పార్టీ నుంచి నవరత్నాల మీదే ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. అభివృద్ధి లేదు అనేది మాత్రం ప్రధానంగా ప్రతిపక్ష పార్టీల నుంచి వినిపిస్తున్న విమర్శ. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా పొన్నూరు రోడ్డు కావచ్చు, ఇతర రోడ్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలోనే పూర్తి చేశారు. అలాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఏమండి, అదే నేను అంటుంది. ఇప్పుడు వాళ్ళు గత ప్రభుత్వంలో 2000 వాళ్ళు ఎమ్మెల్యే గారు 10 years అంటున్నారు. 5 years మమ్మల్ని ఎక్కడ చేయనిచ్చారు? ఎమ్మెల్యే గారే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు ఫండ్ ఇవ్వండి, నా గుంటూరుని డెవలప్ చేసుకోవాలి అని అంటే ఆయనేమో ఓకే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఎవరు తప్ప అక్కడ? ఎమ్మెల్యే గారు తప్ప, ఫండ్ అడగడం ఆయన తప్ప. మరి మా ఎంపీ గారు ఏమయ్యారు? ఎంపీ గారు 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు, ఏం చేశారు? అసలు ఎప్పుడైనా వచ్చారా అసలు ఇక్కడికి? గల్లాజీ దగ్గర ఎప్పుడైనా వచ్చి ఏదైనా సమస్య కానీ ఏమైనా, ఇప్పుడు ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయి, మరి రైల్వే బ్రిడ్జెస్ కానీ, దానికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు దాకా మనం తీసుకొని రాలేకపోయామనంటే ఎవరు బాధ్యులు? మా ఎంపీ గారి నిర్లక్ష్యం. అంటే ఆ టైంలో వస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు, మాకు ఓట్లు వేసేస్తారు అని చెప్పి టీడీపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఊహాగానం ఏంటంటే డబ్బులు ఇచ్చేస్తే సరిపోయిద్దిలే, మేము గెలిచేస్తాము, మాకు ఎంపీ సీట్ వచ్చేసింది, మాకు ఎందుకులే ఈ ప్రజలతో. అంటే అక్కడ కనిపించట్లేదు ఎవరికి ప్రజల పైన ఇది ఉందని చెప్పి. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ పనులు వాళ్ళు చేయలేదే. మరి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎన్ని పనులు చేశారే? మరి 5 సంవత్సరాలు మీరు చూస్తే మీకు కనిపించట్లేదా అభివృద్ధి? సరే, ఏంటి రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని ఎలా చెప్తారు మీరు? ఒక మాట చెప్తానండి. కుప్పంలో ఉంది, అక్కడ కొంతమంది కిడ్నీ బాధితులు ఉన్నారు. ఆ టైంలో మరి కుప్పంలో ఎన్నో సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎప్పుడైనా వాళ్ళ గురించి ఆలోచించారా? కుప్పంలో కిడ్నీ హాస్పిటల్ కట్టించాము. మళ్ళీ అలాగే మీరు చూసుకుంటే సచివాలయాలు కానీ, అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ, లేకపోతే హాస్పిటల్స్ కానీ, లేకపోతే హార్బర్స్ కానీ, ఫిషింగ్ హార్బర్స్ కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్స్ కానీ, లేకపోతే ఇన్ఫోసిస్ కంపెనీ వచ్చింది, ఇంకా ఎంఓఎస్ రాసుకున్నాం, అన్నీ చేసాం. 2.5 సంవత్సరాల్లో ఇంత చేస్తే ఇంకెంత చేస్తాం? ప్రజలకి డెవలప్మెంట్ అంటే ఏదో రోడ్లు వేసేసాము, డ్రైన్లు వేసేసాము కాదు. ఒక కుటుంబం డెవలప్ అవడం కూడా డెవలప్మెంటే. ఈ సంక్షేమ పథకాలు ఇచ్చి ఒక కుటుంబానికి
ఏదో ముక్తిసరిగా ఏదో ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి ఒక 10,000 20,000 ఇచ్చేసేసి మీకు ఇది చాలే పసుపు కుంకుమ ఇది చాలే అని కాదు కదా. ఆయన ఒక తోడిస్తున్నారు ఒక కుటుంబానికి. నువ్వు ఏదో నేను ఇచ్చే ఈ 15,000తో ఏదో ఒకటి ఉపాధి నువ్వు ఇంతటి నువ్వు చేసుకొని నువ్వు డెవలప్ అవ్వు. దాంతో ఒక 15,000 ఇస్తే ఒక 50,000 సంపాదించే విధంగా నువ్వు చూసుకో అన్నారు. ఎంతో మంది ఆడవాళ్ళు ఇంటి నుంచి చేస్తున్నారు, డోక్రా వాళ్ళే ఉన్నారు, వాళ్ళందరూ తోడుంటున్నారు. హామీలు ఏవేవి ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట చెప్పేయడం లేకపోతే దాన్ని తర్వాత చూసుకుందామని అనుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చారు, మాట తప్పకుండా అన్ని సంక్షేమ పథకాలు చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, మాట తప్పకుండా అన్నీ చేసి పెట్టారు. మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్క క్వశ్చన్ అడగండి, రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు అంటే చెప్తారు. ఇది చేశారు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ చేశారు, హార్ట్ సర్జరీస్ చేయించారు, ఇవన్నీ చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఆసరా, చేయుత, చేదోడు, అమ్మఒడి, పింఛన్ ఇవన్నీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? అసలు అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే అసలు వాళ్ళ సంక్షేమ పథకాలు 600 హామీలు ఎవరైనా ఇస్తారండి? 600 హామీలు తీర్చేవి అసలు జరిగేవేనా? జరగనివి ఆయన ఏదో చెప్పేశారు. ఏది రుణమాఫీ చేశారు అసలు చంద్రబాబు నాయుడు గారు? రుణమాఫీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, రుణమాఫీ మీరు కూడా చెప్పండి, ఖచ్చితంగా మీరు గెలుస్తారు. నేను మాట ఇచ్చానంటే మాట తప్పకూడదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా ఈసారి 2019లో ఆయన నవరత్నాలు చెప్పారు, నవరత్నాలన్నీ పూర్తి చేసి చూపించారు. మరి అదే కదా నాయకత్వం అంటే, నాయకుడు అంటే. మరి ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి. మనం ఏదో చెప్పేశాము అయిపోయింది గెలుస్తాము. ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు చూసుకుంటే ప్రజలు ఎక్కడ కూడా వాళ్ళు ఏంటంటే మాకు జగన్ ఉంటే తోడు ఉంటుంది అని చెప్పి ఒక భరోసా కల్పించారు. ఆ భరోసాతోనే రేపు 2024 మే 13 జరుగుతున్న ఎన్నికలే కనిపిస్తాయి మీకు. అంటే జనాలు కూడా ఒకటి అనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రోజా తాలూకా ఫైర్ బ్రాండ్ నూరి ఫాతిమా కూడా అవబోతుందా రాజకీయాల్లో? నేను ఐ వుడ్ క్వశ్చన్ ద రియాలిటీ అండి. నాకు నాట్ ఎ ఫైర్ బ్రాండ్. అంటే కొన్ని స్పీచ్లు చూసాము, కొన్ని ఇంటర్వ్యూస్ చూసాము, స్పీచ్లు కూడా చాలా అగ్రెసివ్ గా వెళ్తున్నారు. లేదండి, అంటే నాకు మేము ప్రజలకి చేస్తున్నాము, వీఆర్ టెల్లింగ్ ద ట్రూత్. మేము ఉన్నది వాస్తవం చెప్తున్నాం. మేమేదో కలిపి చెప్పటము లేకపోతే ఇది కాదు. మా నాన్నగారి మీద వీళ్ళు కావాలని బురద జల్లుతా ఉంటారు. అంటే కౌంటర్స్ ఇష్యూలోని పొలిటికల్ కౌంటర్స్ ఇష్యూలో కూడా తండ్రిని మించిన అంటే తండ్రి కంటే ఎక్కువగా నూరి ఫాతిమా ఎక్కువగా కౌంటర్స్ ఇస్తున్నారు అనేది. చదువుకున్న ఆడపిల్లని కదండి, సో డెఫినెట్లీ వి షుడ్ కౌంటర్ ఇవ్వాలి. ఎందుకనంటే మేము తప్పు చేయనప్పుడు ఎందుకు వీ షుడ్ టేక్ ఇట్. నా ఉద్దేశం ఏంటంటే మేము తప్పు చేయలేదు, మా మీద ఇలాగ బురద చల్లడానికి దెర్ ఇస్ నథింగ్ టు సే, వీఆర్ క్లీన్ చిట్. అలాంటప్పుడు మేము ఎందుకు వాళ్ళు మాటలు పడాలి? ఎవరో చెప్పిన మాటలు మేము ఎందుకు పడాలి? నేను దాన్ని అబ్జెక్ట్ చేస్తాను. అంటే మేము చేయలేదు, ఇదిగోండి మేము ఇలాగా మేము చేయలేదు, మేము చేసినవి అని చూపిస్తున్నాం, మేము చేసిన అభివృద్ధి చూపిస్తున్నాం, మేము ఎలా ఉంటావో చెప్తున్నాం. ఇప్పుడు నేను గుంటూరు ప్రజలందరికీ తెలుసండి నాన్నగారు ఎలాగ ఉంటారు, నేను ఎలా ఉంటాను అనేది వాళ్ళకు ఒక క్లియర్ పిక్చర్ ఉంది. ఎవరు సేవాతత్వం, ఇప్పుడు ఒక మాట ఇచ్చామండి, ఒక మాట మీద ఉన్నాము అనుకోండి. మా నాన్నగారు 13 సంవత్సరాల నుంచి మంచినీళ్ళు పెడుతున్నారు. గుంటూరు ప్రజలు ఎవరు అడగలేదు ఆయన్ని, కానీ ఆయన ఆలోచించారు, అయ్యో ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఎవ్రీ సమ్మర్ కూలింగ్ వాటర్ పెడతారు. ఎవ్రీ సమ్మర్ 365 days 24 hours మన జీజీఎస్ దగ్గర వాటర్ ఉంటాయి. అంటే డబ్బులు కొనుక్కుంటారని చెప్పి మా నాన్నగారు ఫ్రీగా అక్కడ వాటర్ పెట్టారు. మా ఆఫీస్ దగ్గర వాటర్ ఉంటుంది, అలాగే మా కంపెనీ దగ్గర వాటర్ ఉంటాయి. అంటే ఎందుకు? అదేమి ఆయనకేమి పేరు కాదు, ఆయన ఏంటంటే అనుకున్నారు నేను దాహం తీర్చాలి అని చెప్పి. మరి అలాగే ఎవ్రీ ఇయర్ మా పండగకి దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా గోధుమ పిండి పంపిస్తాం. మా సంతోషం అదంతా. 13 years నుంచి అది కూడా చేస్తున్నాం. మేము ఎందుకు చేస్తున్నాం? మా కోసం, మా సంతోషం కోసం, మా ప్రజల సంతోషం కోసం చేస్తున్నాం. ఎవరో చెప్తే మేము చేయట్లేదు సేవా కార్యక్రమం, మా నాన్నకు అనిపిస్తే చేస్తున్నారు. అంటే ఇంకొకటి, వైసీపీ అభిమానుల కంటే కొంతమంది రౌడీ షీటర్లను పార్టీ చుట్టూతా ప్రచార కార్యక్రమంలోని నూరి ఫాతిమా తిప్పుతున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి రౌడీ షీట్ ఎత్తేస్తామంటూ కూడా హామీ ఇస్తున్నారని మాత్రం ప్రధానంగా టీడీపీ నుంచి వస్తుంది. దానికి సమాధానం? రౌడీ షీటర్లు ఉందే టీడీపీలో, మా దాంట్లో ఎక్కడ ఉంటారండి? మాకేం అవసరం? మా నాన్నగారు ఇన్ని సంవత్సరాలు ఎంటర్టైన్ చేయింది, నేను ఎందుకు ఎంటర్టైన్ చేస్తాను? నాన్న అడుగు జాడల్లోనే నడుస్తాం. మా ప్రభుత్వం ఇలాంటివి చెయ్యదు.
రౌడీ షీటర్ ఉన్నారు అంటే వాళ్ళందరినీ దూరమే పెడతాం మేము, కానీ ఎవరిని దగ్గర తీయము. ఎందుకంటే మా నాన్న సాఫ్ట్ కార్నరే మా ప్రజలకి ఎప్పుడు. నేను ఒక నమ్మకం అండి, మా నాన్నన్నా నేనన్నా ఒక నమ్మకం, మేము మంచి చేస్తామని చెప్పి అదే విధంగా ఉంటుంది తప్ప టీడీపీ వాళ్ళు ఏదో ఒకటి ఇది కాదు అది కాదు అది కాదు ఏదో ఒకటి బురద చల్లాల్సిందే వీళ్ళ మీద. ఏమీ లేదు ఇప్పుడు దాకా నా మీద ఏం లేదు. ఇప్పుడు రౌడీ షీట్ నాకేం అవసరం, రౌడీ షీటర్స్తో కలిసి మాట్లాడాలన్నా చేయాలన్నా నాకేం అవసరం? వాట్ ఈస్ అ నెసెసిటీ ఫర్ మీ? నేనేమైనా ఆ ఫీల్డ్లో ఉంటానా? నాకు సంబంధం. వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉంటారు, వాళ్ళందరూ ఇన్నన్ని అరౌండ్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫీల్డ్ ఆ ఫీల్డ్లో ఉంటారు. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ఇన్నన్ని అరౌండ్ ఎవరు ఉన్నారు, వాళ్ళకి ఏం చేస్తారని చెప్పి. మేము ఈ సందర్భం వచ్చింది కానీ చెప్తాను, గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మేము ఎన్నో ధర్నాలు చేసాం, ఎన్నో ధర్నాలు, రోడ్డు రాస్తారోకలు చేసింది. ఎవరి కోసం చేసాం? ప్రజల సంక్షేమం అందలేదని చేసాం, కానీ ఎప్పుడు కూడా సొంత లాభం కోసం చేయలేదు. మీరు ఈరోజు చూస్తే వీళ్ళు ధర్నాలు చేసినా ఏది చేసినా కూడా మా బ్యానర్లు చేయించారని ధర్నాలు, లేకపోతే ఏమో ఆయన జైల్లోకి వెళ్తే ఆయన చేసిన తప్పుకి ఆయన జైల్లో వెళ్తే దానికి ధర్నాలు. ఎవరండి నమ్మేది ఉంది? ప్రజలకు తెలియదా? ప్రజలు పిచ్చోళ్ళు చేస్తున్నారా వీళ్ళు? ధర్నాలు వాళ్ళ సొంత లాభం కోసం చేస్తున్నారు, కానీ ప్రజల కోసం చేయడానికి అవకాశం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అర్హులైన వాళ్ళకి నేను అందిస్తానని చెప్పారు, అందించారు. ఏది ఉన్నా కూడా విద్య వైద్యం గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారంటే విద్య ఉంటే ప్రతి కుటుంబం ఉన్నత స్థానానికి వెళ్ళిద్ది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం. వైద్యం ప్రతి ఒక్కరికి ఇంటింటికి అందించాలని చెప్పి ఆయన సంకల్పం. వాళ్ళ నాన్నగారి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ముస్తఫా గారు ఈ ప్రస్తుతం ఉన్న రాజకీయాలకి తాను బండికి రాను అనే ఉద్దేశంతో రాజకీయాల నుంచి తప్పుకున్నారా? అయితే ప్రస్తుతం రాజకీయాలకు మీరు పనికొస్తారా? మేము రాజకీయం చేయమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసే అంటే ప్రస్తుతం జరుగుతున్న పార్టీలో జరిగిన కొన్ని పరిణామాలు కావచ్చు, కొన్ని ఆయన కలత చెందటం, ఆ తర్వాత ఇంకా మనకి రాజకీయాలు వద్దులే అనుకుని పక్కకి వెళ్ళిపోయి మీకు అప్పచెప్పారా? అలా కాదండి, ఒక యంగ్ జనరేషన్ రావాలి, ఇన్ని సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చారు, నా కూతురు చదువుకున్న పిల్ల, అలాగే ప్లస్ యంగ్ జనరేషన్ ఆడపిల్లలు రావాలి అని చెప్పి మా నాన్నగారు, మా ఇంట్లో నేనే చదువుకున్న ఫస్ట్ ఎడ్యుకేటెడ్ ఉమెన్. సో బయటికి ప్రోత్సహించాలి చేయాలి అని చెప్పి మా నాన్న ఉద్దేశం. అందుకోసం రాజకీయాల్లో. ఎంతమంది ముస్తఫా గారికి పిల్లలు? ఎంతమంది? మీతో ముగ్గురండి, అక్క, నేను, తమ్ముడు. అక్క, మీరు, తమ్ముడు. తమ్ముడు రావాల్సింది ఎక్కువగా మగవాళ్ళు వస్తుంటారు, మీరు రావడానికి? లేదండి, మా నాన్న మమ్మల్ని సమానంగానే చూస్తారు. ఎక్కడ కూడా అబ్బాయి అమ్మాయి అని భేదం లేదు. నన్ను చదివించారు, తమ్ముడిని చదివించారు. సో వీఆర్ ఎడ్యుకేటెడ్. సో మా ఇద్దరం ఒకటే, అంతే. ఆడపిల్ల మగపిల్ల అనేది, ఉమెన్ మెన్ అనేది మా నాన్న భేదాలు కాదు. నా కూతురు రాజకీయాల్లో వస్తే ఇంకొక విషయం ఏంటంటే, మా నాన్నగారు ఏంటంటే నన్ను రాజకీయాలు ఏదో ఈజీగా తీసుకొని రాలేదు. లాస్ట్ 2014 నేను జనరల్ ఎలక్షన్ చేశాను, 2019 జనరల్ ఎలక్షన్ చేశాను. దాని తర్వాత ఐ వెంట్ టు కెనడా, వెళ్ళిపోయాను. మా హస్బెండ్ కెనడాలో ఉంటారు కాబట్టి ఐ వెంట్ దే. హీ కాల్డ్ మీ బ్యాక్, రా తల్లి అని చెప్పారు. సో ఐ కేమ్ బ్యాక్. వచ్చిన తర్వాత 3 months నాకు పరీక్ష పెట్టారు మా నాన్న. ఈజీగా నాకేమీ ఇవ్వలేదు. జగన్ గారు చెప్పిన తర్వాత కూడా, జగన్ గారు డైరెక్ట్ ఎప్పుడు చెప్పలేదు కానీ, బట్ నాన్నగారు ఏంటంటే నాకు ఒక ఎగ్జామ్ లాగా పెట్టారు. 3 months నాలాగా ఉందా లేదా, నాలాగా ప్రజలతో ఉంటుందా లేదా, నాలాగా నాయకులతో ఉంటుందా, నాలాగా కార్యకర్తలతో ఉంటుందా, చెయ్యగలదా లేదా అనేది టెస్ట్ చేసిన తర్వాతే నన్ను ఓకే నా రాజకీయ వారసురాలుగా నూరి ఫాతిమా అని చెప్పి రాజకీయాలు తీసుకొని రావడం జరిగింది నాన్న. అంటే రిజల్ట్స్ ఎలా ఉన్నా సరే నూరి ఫాతిమా ప్రజలకు అందుబాటులో ఉంటారా, లేకపోతే పరిస్థితి అనుకూలించకపోతే గో బ్యాక్ టు కెనడా? నో 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 నో, ఐ విల్ బి ఆల్వేస్ ఫర్ ద పబ్లిక్, ఎవ్రీవేర్, ఎవ్రీ టైం. ఎందుకంటే మేము స్థానిక ఇక్కడే కాబట్టి మాకు బిజినెసెస్ ఉన్నాయి, వీ హ్యావ్ బిజినెసెస్, ఐ విల్ బి హియర్ ఇట్ సెల్ఫ్. ఇంకొకటి మీరు క్లారిటీగా చెప్పాల్సిన మరో విమర్శ, ఇటు ప్రతిపక్ష పార్టీ నుంచి వస్తున్న విమర్శ, గుట్కా ముస్తఫా అంటూ కూడా ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ విమర్శలు చేసినా సరే అంశాన్ని ప్రస్తావిస్తారు. ఎందుకు? అదేనండి, టొబాకో ఫీల్డ్లో ఉన్నాం, రిలేటెడ్ టు దట్. సో అందుకోసం బురద చల్లుతున్నారు. అది తప్ప ఇంకేమీ లేదు వాళ్ళ దగ్గర చెప్పడానికి. ఇప్పుడు టొబాకో ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, మా నాన్నది 30 years నుంచి టొబాకో ఫీల్డ్, 40 years నుంచి టొబాకో ఫీల్డ్, మేము ఆ ఫీల్డ్లో ఉన్నాము అంతే తప్ప దానికి వీళ్ళు ఏంటంటే రిలేటెడ్గా ఏముంది అని మ్యాచ్ చేసుకొని గుట్కా అని చెప్తున్నారు తప్ప మీరేమైనా మా నాన్న దగ్గరకు వచ్చి కొన్నారా నేను అడుగుతుంది. మీ నాయకుడు కానీ
మీరున్న వాళ్ళు కానీ ఎవరైనా మా దగ్గరికి వచ్చి కొన్నారా? నేను అడిగిన ప్రశ్నకు ఒకసారి మీరు సమాధానం చెప్పండి, నేను కూడా ఒప్పుకుంటాను. మేము అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చెయ్యము. ఎందుకంటే మా నాన్న దేవుడిని నమ్ముతారు, దేవుడికి మేము భయపడతాం. సో విల్ బి ఆల్వేస్ లాయల్. అంటే అధికార సంబంధించిన కొంతమంది పోలీస్ అధికారులతోని గుట్కాకు సంబంధించిన వ్యాపారం బయటపడకుండా ముస్తఫా రానివ్వకుండా చేశారు అనేది మాత్రం ప్రధానంగా. అలా ఏం లేదండి. సో దీస్ ఆర్ ఆల్ ద రూమర్స్ వాట్ ఇస్ కమింగ్ ఆన్. సో రూమర్స్ ఉన్నదాన్ని వి షుడ్, అంటే ఒక మాట చెప్తానండి, ఒకసారి చెప్తే సరే ఏంటో నిజమే అనుకుంటారు, 2 సార్లు మళ్ళీ సేమ్ 10 years బ్యాక్ ఇదే ఇది, మళ్ళీ 5 years బ్యాక్ మళ్ళీ ఇదే బురద చెల్లుతున్నారు, మళ్ళీ ఇప్పుడు అది. అంటే ముస్తఫా గారు ఒకవేళ చేసినట్టయితే హిల్ బీన్ అప్డేట్ కదా, అప్డేట్ ఎందుకు అవ్వలేదు? అంటే ఒకవేళ ఆ ఫీల్డ్లో ఉండుంటే అప్డేట్ అయ్యేవాళ్ళు కదా. మీరు అనేది గుట్కా కానీ సో కాల్డ్ కబ్జాలు కానీ ఏదో అంటున్నారు కదా. నేను అనేది ఏంటంటే ఏది ఒక్కసారి నాకు కూడా ఇక్కడెక్కడైనా నిన్ననే రౌండ్ ముస్తఫా గారి పేరు మీద కానీ ముస్తఫా గారి బినామీ పేరు మీద కానీ ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయో నాకు కూడా చూపించరా ఒకసారి? ఎవరెవరు క్వశ్చన్ చేస్తున్నారు నాకైతే తెలియదు. మరి నేను సూటిగా వాళ్ళని అడుగుతున్నాను. యాజ్ అ డాటర్ ఐ నో వాట్ ఈస్ మై ఫాదర్, పబ్లిక్ నో వాట్ ఈస్ ముస్తఫా అనేది. సో నో నీడ్ టు ఆన్సర్ దీస్ ఆల్ వేస్ట్ థింగ్స్. ఎస్, ముస్తఫా గారు 2 సార్లు గెలిచారు ఈస్ట్ నియోజకవర్గం నుంచి. అంతకుముందు జానీ గారు, దాంతోపాటు జియావుద్దీన్ తర్వాత 2 సార్లు గెలిచారు. ఖచ్చితంగా మంత్రి పదవి ఆశించారా? కొంత భంగపాటు పడ్డారా లేదా? ఆశించామండి, కానీ మా నాయకుడు ఏదంటే అదే. ఆశించడానికి ఆశించాము, ఎందుకంటే 2 సార్లు అంటే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాం కాబట్టి అందరూ ఆశిస్తారు. ఇట్స్ కామన్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, అది పార్టీ డిసైడ్ చేసిద్ది, పార్టీ ఇష్టపూర్వకంగానే మేము పార్టీ ఏదంటే అదే ఫాలో అవుతాం అంతే. మీతో పోటీ పడటానికి తెలుగుదేశం పార్టీ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నజీర్ అహ్మద్ని కూడా ప్రకటించారు. ఎంతవరకు పోటీ ఉంటుందంటారు? ఎందుకంటే గతంలో ఆయన కూడా పోటీ చేశారు, కొంత సానుభూతి ఓట్ అనేది కూడా ఆయనకు వచ్చే అవకాశం ఉంది కదా. మేబీ ఏమండి, ఎలక్షన్ వీ షుడ్ నాట్ టేక్ ఇట్ లైట్ ఎవరైనా కూడా. సో వీల్ టేక్ ఇట్ సీరియస్ అండ్ వీల్ గో ఆన్. ఆయన టాలెంట్ కానీ ఆయనకు ఉంటుంది, నా స్ట్రాటజీస్ నాకు ఉంటాయి. సో బేస్డ్ అపాన్ ఒక వ్యత్యాసం అయితే చెప్పగలను దీని విషయం అయితే. 10 సంవత్సరాల నుంచి ఆయన తిరుగుతున్నారు, నజీర్ అహ్మద్ గారు తిరుగుతున్నారు. 2 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నాను. నాకున్నంత ఆదరణ నాకు తెలిసి నజీర్ అహ్మద్ గారికి లేదు. ఎందుకు లేదు అని అంటే 10 సంవత్సరాలు అయినా కూడా ఎప్పుడు పబ్లిక్ లైఫ్లో లేరు ఆయన. 10 సంవత్సరాలు అయినా ఉన్నా కూడా ఈ 6 months నుంచే ఎలక్షన్ ఆయన సీట్ కోసం దానికోసం ఆయన చేశారు. కానీ ఈ 2 సంవత్సరాల్లోనే నేను ప్రజల ఆదరణ చాలా చక్కగా తీసుకున్నాను. ఎందుకనంటే ఎవరు వచ్చినా కూడా ఐ యూస్ టు టేక్ దెమ్, వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా నేను ఉండి వాళ్ళ సమస్యలు తీర్చాను. సో నన్ను ఎక్కువగా ఆదరించారు, తన కుటుంబ సభ్యులుగా నన్ను అనుకున్నారు. ఉన్న 2,40,628 ఓటర్లు ఈరోజు జాబితా చూస్తే అందరూ కూడా మాకు మా నూరంనే కరెక్ట్ అని చెప్పుకునే విధంగా నేను ప్రజలకు అంత చక్కగా అందుబాటులో ఉన్నాను. ఇంకా నజీర్ అహ్మద్ గారు అంటారా, ఎలక్షన్కి వచ్చారు 6 నెలల ముందు, ఏదో ఎన్నో స్టంట్లు చేశారు. ముస్తఫా గారి మీద బురద చల్లడానికి ట్రై చేశారు, ప్లస్ ఏమో ఇంకో సంథింగ్ ఎన్నెన్నో చేశారు. సీట్ అయితే తెచ్చుకున్నారు, సీట్ అయితే తెచ్చుకున్నారు, కానీ ప్రజా ఆదరణ ఆయన తీసుకోలేకపోయారు. సో ఏదైనా డిసిజన్ అనేది June 4th తెలుస్తుంది. అంటే రెండు పర్యాలుగా ముస్తఫా గారు గెలిచిన తర్వాత కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కనిపించదు? ఎక్కడ లేదండి నెగిటివ్ ఇంపాక్ట్ అని మీరు చెప్తున్నారు, కానీ ఈ రోజు నన్ను ముస్తఫా కూతురుగానే అంటారు. ఒకవేళ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే నూరి ఫాతిమా అనేవాళ్ళు కదా, ముస్తఫా గారి కూతురు, అమ్మ మీ నాన్నగారు మమ్మల్ని, ఈ రోజు కూడా నేను మధిరాల కాలనీ వెళ్ళానండి, ఈ రోజు కూడా మీ నాన్న మమ్మల్ని కాపాడాడమ్మా, మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఎలా బాగా చూసుకున్నారు అని అంటే మధిరాల కాలనీ అది బోరంబోకు ప్లస్ ఏంటంటే రైల్వే ల్యాండ్స్. నాన్నగారు ఎన్ని నోటీస్ వచ్చినా చేసినా కూడా అసలైతే ఎంపీ చూసుకోవాలి, దాని గురించి ఎంపీ గారు ఉండి స్థానికంగా ఉండి చూసుకోవాల్సింది. ఎంపీ గారు పట్టించుకోలేదు. మేము మా ఎంపీ ఐదరామ్ రెడ్డి గారు కానీ లేకపోతే ఎంపీ వేరే ఎంపీస్ తీసుకొని వెళ్ళి మాట్లాడి
మొత్తం డిఆర్ఎం గారితో మాట్లాడి చేసి వాళ్ళని స్టాప్ చేయించాము, అది చేయించాము, వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకున్నాము. మళ్ళీ అక్కడ పైప్ లైన్స్, వాటర్ పైప్ లైన్స్, రోడ్స్, డ్రైన్స్, అన్ని బేసిక్ ఫెసిలిటీస్ మేము అక్కడ ఇప్పించామండి. సో అందరికి మేము అందుబాటులో ఉన్నాము, ఏమి ఇబ్బంది లేకుండా చూసుకున్నాము. ఇంకా ప్రజలకు ఏం కావాలి, ఒక నాయకుడి దగ్గర నుంచి కోరుకునేది ఏంటి, ఆప్యాయంగా పలకరింపు ఒకటి, ప్లస్ ఏదైనా అన్నా అని పిలిస్తే దగ్గర ఉండాలి. సో ఆ రెండు మా ఎమ్మెల్యే గారు నిరంతరం ఉంటారు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఇక్కడ మీరు చూసుకుంటే ఆయన షెడ్యూల్ చూసుకుంటే మార్నింగ్ 6 o'clock లేస్తారు, నమాజ్ చదువుతారు, ప్లస్ ఏమో అరబీ చదువుతారు, ఖురాన్ చదువుతారు. అది అయిపోయిన తర్వాత ఎవరైనా వస్తే మాట్లాడతారు. దాని తర్వాత ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే ప్రోగ్రామ్స్ చూసుకుంటారు. తర్వాత బిజినెస్ చూసుకుంటారు. మధ్యాహ్నం టైం వస్తారు, ఆయన లైక్ కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇక్కడ ఆఫీస్లో దాదాపుగా 4 hours ఉంటారు పబ్లిక్ కోసం. ఎవరైనా వచ్చి గ్రీవెన్సెస్ చెప్తారేమో అని గ్రీవెన్సెస్ తీరుస్తారు, చేస్తారు, దాన్ని ఫాలోఅప్ చేస్తారు. ఎవరండి అలా చేసేవాళ్ళు? రెగ్యులర్గా ఎమ్మెల్యే గారు ఆఫీస్లో ఉంటారు. ఏ నాయకుడు అండి, ఎవరు వచ్చినా కూడా ఆహ్వానితులే. ఈ అపాయింట్మెంట్లు ఉండవు, వెయిటింగ్లు ఉండవు, ఈ రోజు కాదు రేపు అని ఉండవు. పని జరిగిందా లేదా, పని అప్పటికప్పుడు చేస్తారు. ఇంకా ప్రజలకు ఏం కావాలి, అంతకంటే మించి ఇంకేం కావాలి? ఆయన ఎప్పుడు ఒక ఎమ్మెల్యేగా వివరించలేదు. నేను ఈ రోజు నేను గర్వంగా చెప్పుకుంటానండి, ఒకవేళ మా నాన్నగారు ఎక్స్ ఎమ్మెల్యే అయినా కూడా పబ్లిక్ విల్ గివ్ హిమ్ ద సేమ్ రెస్పెక్ట్ హౌ హీ వాజ్ యాజ్ అన్ ఎమ్మెల్యే. ఎందుకనంటే ఆయన ఆ సమయంలో కూడా నార్మల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని ముస్తఫా గారు బాగున్నారా అని పలకరించే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. అదైతే నేను గర్వంగా చెప్పుకోగలను. ఇంకొక అంశము, ముస్తఫా గారి శత్రువులను మీరు మిత్రులుగా మలుచుకున్నారా? శత్రువులు మాకు తక్కువ అండి. ఎందుకనంటే అందరినీ, అంటే కొంతమంది పార్టీలో ఉన్న కీలక నేతలకు సంబంధించి ఆయనకి కొంత వ్యతిరేకత కనపడింది, ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వాళ్ళని ఈ 3 నెలల్లో మీరు అలా ఏం మిత్రులుగా మలుచుకున్నారు? మా నాన్న శత్రుత్వం అనేది ఉండదు. హీఈస్ లైక్ ఏ వెరీ కూల్ పర్సన్. ఆ టైంలో పని టైంలో హిల్ బీన్ అగ్రెసివ్, ఆఫ్టర్వర్డ్స్ హిల్ బీస్ కామన్. ఎలా ఉంటారు మా దాంట్లో అంటే మేయర్ తోని ఒక ఎమ్మెల్సీతో కూడా ఆయనకి కొంత విభేదాలు ఉన్నాయి. అవన్నీ జస్ట్ రూమర్స్. ఇప్పుడు కనిపించేవన్నీ వాస్తవాలు అవ్వండి. పని గురించి అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ దాంట్లో తప్పేముంది? ఆయన కాకపోతే ఇంకెవరిని క్వశ్చన్ చేస్తారు? మేయర్ గారిని, ఇప్పుడు మున్సిపాలిటీ సంబంధించి మేయర్ గారిని క్వశ్చన్ చేస్తారు. చేసినంత మాత్రాన వీళ్ళిద్దరికి విభేదాలు ఉన్నాయని ఎలా చెప్తారు మీరు? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, చేస్తారు, ఇద్దరు సరదాగా ఉంటారు, అవి చూడరే అంటే అదే ఉంటుంది. సో దేర్ ఈస్ నాట్ ఎట్ ఆల్ నో క్లాషెస్ ఇన్ ద పార్టీ. మేమందరం ఒకటే, ఒక కుటుంబమే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఆ నాయకత్వంలో నడవడానికి చేయడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఒక వైసీపీ, మరో పక్క 3 పార్టీలు, జనసేన, టీడీపీ, బీజేపీ. ఎలా ఉండబోతుంది పోటీ ఈస్ట్ నియోజకవర్గంలో? దేవుడి దయ వల్ల, ప్రజల ఆదరణ వల్ల చాలా చక్కగా ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు. అయితే దీని గురించి అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తానండి. వాళ్ళు భయపడుతున్నారు, బీజేపీ, టీడీపీ, జనసేన వాళ్ళు భయపడుతున్నారు. అందుకోసం అంత అలయన్స్గా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే 2009 నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా కూడా ఎవరితో పొత్తులు పెట్టుకోలేదు. ఈరోజు మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఉండాల్సి వస్తుందంటే నాకు కావాల్సింది నేను తీసుకోవాలి కాబట్టి, నా ప్రజలకు ఏం కావాలో నేను తీసుకోవాలి కాబట్టి వాళ్ళతో మాట్లాడుకొని చేసుకొని నా ఫండ్ తెచ్చుకుంటున్నాను, కానీ నాకు వ్యక్తిగతంగా ఆ పార్టీతో కానీ నాతో ఇది కానీ లేదని చెప్పారు. వీళ్ళు ఈరోజు పొత్తులు పెట్టుకొని మోడీ గారిని ప్రశంసిస్తున్నారు. ఎందుకు ప్రశంసిస్తున్నారు ఏంటి అసలు? ఈ రోజు వరకు చూసుకుంటే సౌత్లో ఎప్పుడు కూడా మోడీ గారు ఈజ్ నాట్ ఫుల్లీ సక్సెస్ఫుల్ ఇన్ ద సౌత్. నార్త్లో సక్సెస్ఫుల్ అయ్యారు. ఇక్కడ మనం ఒకవేళ ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, మనం అందరం బ్రదర్స్ అండ్ సిస్టర్స్గా ఉన్నాం. ఇక్కడ మనం అందరం హిందువులు కానీ, లైక్ ముస్లిమ్స్ కానీ, లైక్ ఎస్సీ ఎస్టీలు కానీ అందరం కలిసికట్టుగా ఉన్నాం. ఆయన వస్తే కులాల మధ్యలో చిచ్చులు పెడుతున్నారు, కులాలు మతాల మధ్యలో చిచ్చులు పెడుతున్నారు. అసలు ఏమొస్తుంది? అసలు ఇండియా అంటేనే దట్ ఈస్ లైక్ డిఫరెంట్ క్యాస్ట్, డిఫరెంట్ రిలీజియన్ పీపుల్ ఉన్నాం. ఎంత చక్కగా వేరే దేశాలు మన గురించి చెప్పుకుంటున్నారు. ఈరోజు మోడీ గారు వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు వాళ్ళ ఎజెండా ఏంటి? వై దే వాంటెడ్ టు బ్రింగ్ ఇన్ వన్ సింగిల్ రిలీజన్గా ఎందుకు తీసుకొని రావాలనుకుంటున్నారు? దానివల్ల ఏం యూజ్? పబ్లిక్ ఎవరికి ఏం యూజ్ లేదు. పబ్లిక్ కానీ ఉన్న సొసైటీలో ఉన్న ఎవరికి యూజ్ లేదు. ఎందుకు అలా చేయాలనుకున్నా నాకు అర్థం కావట్లేదు.
మేమైతే స్టాండ్ బైగా ఉన్నాము. యూసీసీ మీటింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసుకుంటే అందరూ మైనారిటీస్ మత పెద్దలందరినీ పిలిపించి కూర్చోబెట్టి ఏం చేద్దాం ఏంటి అని మాట్లాడారు. అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళు ఎజెండా ఒక్కటే అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ చూడండి డిఫరెన్స్, ఒక నాయకుడు తత్వం ఎలా ఉంటుందని అక్కడే కనిపిస్తుంది. అనంటే మేము ఉన్న 14%, 11% మేము ఉన్నాము. ఆ 11% మెంబర్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారంటేనే అక్కడే అర్థమవుతుంది. ఈరోజు 7 మెంబర్స్ ఎమ్మెల్యేస్ ఇచ్చారు, 7 మెంబర్స్ని ఎమ్మెల్యేస్కి ఇచ్చారు, వాళ్ళ పార్టీలో 2కి ఇచ్చారు. 7 మెంబర్స్ ఎమ్మెల్యేస్ ఇచ్చారంటే ఎంత స్ట్రెంగ్త్ ఉంది. ఈరోజు మా తరపు నుంచి, మా మైనారిటీల తరపు నుంచి మేము మాట్లాడడానికి మాకు చట్టసభల్లో అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక లేడీగా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ అ రికార్డ్. ఒక మైనారిటీ మహిళ అయిన నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. ఈరోజు నేను గర్వంగా చెప్పుకోవచ్చు, స్టేట్లో ఎవరు లేరు ఇప్పుడు దాకా, మన స్టేట్లో ఇప్పుడు దాకా దెర్ ఇస్ నో మైనారిటీ ఉమెన్. మరి అవకాశం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే లైక్ ఆడవాళ్ళది కూడా ఆవేదన బయటికి. ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఏంటి, స్థానికంగా ఉన్న సమస్యలు కానీ మేజర్గా అంటే ఇప్పుడు జిఎంసీలో ఏంటంటే లోకల్ వైజ్గా వార్డ్ వైజ్గా ఉన్న ఇష్యూస్ మనం తీసుకెళ్తాం. అలాగే స్టేట్లో ఏంటంటే మన నియోజకవర్గంలో ఉన్న ఇష్యూస్ మనం స్టేట్ వైడ్గా తీసుకెళ్తాం. అది కామన్గా తీసుకొని దాన్ని సాల్వ్ చేస్తారు, దాన్ని తీసుకొని వస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు కొన్ని స్కీమ్స్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైనారిటీస్ కూడా 7 మెంబర్స్ అవకాశం ఇచ్చి వాళ్ళ ప్రాధాన్యత కూడా పెంచి ఈరోజు మీరు చూసుకుంటే మరి ఎవరైనా చేశారా గతంలో మైనారిటీస్ గురించి ఆలోచించిన నాయకులు ఎవరైనా ఉన్నారా? మరి ఇవన్నీ చూస్తుంటేనే అర్థం అవట్లేదు జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ప్రాధాన్యత ఇచ్చింది. అదేవిధంగా ఈరోజు ఈ సందర్భం వచ్చింది కానీ చెప్తాను, కాపులు అంటున్నారు. కాపుల కోసం మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారన్నారు. అసలు కాపులకి ఏం చేద్దామని మీరు ఒక మోటో ఏముంది, ఒక ఎజెండా ఏముంది? ఆ ఎజెండా లేకుండా మీరు పొత్తులు పెట్టుకుంటున్నారు. ఈరోజు కాపులకు ప్రాధాన్యత ఇచ్చారు అని అంటే ఈ జిల్లాలో మీరు చూసుకుంటే 3 కాపులకి ఇచ్చారు. ఒకటి ఎంపీగా, ఒకటేమో మరి పొన్నూరు మురళన్నకి, అలాగే మళ్ళీ మీరు ఇంకోటి చూసుకుంటే ఏమో మన మేయర్ గారు కాబట్టి మనోహర్ నాయుడు గారికి చిలుకలూరుపేట ఇచ్చారు. సత్తెనపల్లిలో మరి అంబటి రాంబాబు గారికి ఇచ్చారు. మరి అక్కడే కనిపిస్తుంది కదా కాపులకి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 23 సీట్స్ ఇచ్చారు. మరి మీరు ఎంతమందికి ఇచ్చారు? ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా ముస్తఫా గారి కళను నెరవేరుస్తున్నారా మంత్రిగా? అది దేవుడు దయా, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులండి. ఖచ్చితంగా అవకాశం ఇస్తే చేసే. ఇంకా పొలిటికల్ లెక్కలు చూస్తే 2019 ఎన్నికల్లోని 21,000 మెజారిటీతో ముస్తఫా గారు గెలిచారు. మీ ప్రత్యర్థి పార్టీ నజీర్ అహ్మద్ గారికి దాదాపు 70,000 వరకు వచ్చాయి. అది జనసేనకి 21,000 వచ్చి. అంటే ప్రస్తుతం ఈ 2 పార్టీలు కలిసిన నేపథ్యంలోని రేపు ఓట్ల శాతం వాళ్ళకి పెరిగే అవకాశం లేదంటారు? లేదండి, ఖచ్చితంగా మీరు చెప్పిన స్ట్రాటజీ ఉంది. బట్ కలిసినా కూడా దేర్ షుడ్ బి పబ్లిక్ కూడా ఆలోచించేస్తున్నారు. అదే ఆ టైమ్స్లో ఏంటంటే మేము జస్ట్ స్కీమ్స్ చెప్పాం, ఈ స్కీమ్స్ మేము చేస్తామని చెప్పాం, కానీ అవి ఇంప్లిమెంట్ చేసాం. దెర్ విల్ బి ఏ చేంజ్ ఓవర్, పబ్లిక్లో చేంజ్ ఓవర్లో ఉంటుంది. ఎందుకంటే అన్నీ చెప్పిన మాట ప్రకారంగానే స్కీమ్స్ అని ఒకటి, వ్యక్తిగతంగా ఒక స్ట్రాటజీ ఏంటంటే 100%లో 30% ఫిక్స్డ్ ఓటర్స్ ఉంటారు. వాళ్ళకి 30% ఉంటారు, మాకు 30% ఫిక్స్డ్ ఓటర్స్ ఉంటారు, అంటే పార్టీ బేస్ మీద. మిగతా 30% ఏంటంటే స్కీమ్స్ డిపెండ్స్ ఉంటాయి, అంటే వాళ్ళు ఎలా చేశారు అని, ఈ గవర్నమెంట్ ఏం చేసింది, ఆ గవర్నమెంట్ ఏం చేసింది. మిగతా 40% ఉంటారు. 40%లో ఏంటంటే 20% వ్యక్తిగతంగా ఎమ్మెల్యే అలాంటి వ్యక్తి అని చూస్తారు. మిగతా 20% ఏంటి న్యూట్రల్ ఓటర్స్, డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ ఆన్ దట్ డే అని వాళ్ళు చూసుకుంటారు. దాన్ని మీరు చూసుకుంటే 30% మా ప్రభుత్వం ఫిక్స్డ్ ఓటర్స్ ఉంటారు కాబట్టి ఇట్స్ ఓకే 30%. 20%లో ఎంత కాకపోయినా ఎమ్మెల్యే గారికి ఒక 15% ఉందనుకోండి, మొత్తం కలిపి 45%. ఇంకా స్కీమ్స్ అవి ఇవి చూసుకున్నా కూడా మాకు ఓటింగే 69% పడింది ఆ టైంలో. 1 lakh చేంజ్ ఆఫ్ 1 lakh ఐ థింక్ సో 1,50,000 వరకు ఓటింగ్ పడింది. సో దాంట్లోనే ఈ టైం మాకు ఇంకా అడిషనల్గా స్కీమ్స్ మాకు యాడ్ ఆన్ అవుతాయి, మా మంచితనానికి ఇంకా స్కీమ్స్ యాడ్ ఆన్ అవుతాయి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ జెండా మాత్రం గుంటూరు ఈస్ట్లో రెపరెపలాడిస్తాం. అంటే గుంటూరు ఈస్ట్లోని ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కూడా మీకు ప్రజల నుంచి ఎదురయ్యే సమస్యలు ఉంటాయి. ప్రధానంగా ఇందాక మాట్లాడుకున్నట్లుగానే త్రాగునీటి సమస్య సంబంధించి
మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది జరిగింది, ఆ తర్వాత అధికారంలో పక్షం వచ్చిన తర్వాత ఇటీవల రిపీట్ అయింది. ఫ్యూచర్లో రాకుండా ఉండటానికి మీ వద్ద ఉన్న ప్రణాళికలు, పర్మనెంట్ సొల్యూషన్స్ ఏమున్నాయి? సో మేజర్గా మీరు చెప్తున్నట్టు వాటర్ సమస్యలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ ఎక్స్టెన్షన్ ఏరియాస్, స్లమ్ ఏరియాస్. మేము టైల్ ఎండ్ వరకు వాటర్ సప్లై ఇస్తూనే ఉన్నాము. ఎటువైపు నుంచి ఫ్లో ఇస్తే మంచిదని ఆలోచన చేసి దానికోసం ఎక్కువగా పైప్ లైన్స్ అనేవి ఎక్స్టెండెడ్ ఏరియా ఎటు నుంచి వాటర్ హెడ్వర్డ్స్ నుంచి తీసుకొని రావాలి చేయాలనేది జనాభా పెరుగుతుంది. సో వాటర్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా దానికోసం ఏంటంటే హౌ మచ్ వీ కెన్ డూ అంటే ఫ్లో ఆఫ్ మనీ అంటే హెడ్వర్డ్స్ నుంచి వాటర్ ఎలా తీసుకొని రావాలి చేయాలి. దానికోసం అంతా ఒక నాన్నగారు వచ్చిన చాలా చక్కగా చేశారు. మీరందరూ దట్స్ ఏ రూమర్, చేయలేదనేది రూమర్. మీరు ఒకసారి ప్రగతి నగర్కి వెళ్ళండి, ఎమ్మెల్యే గారు ఏం చేశారని ఒకసారి తెలుస్తుంది. చేశారు, కొన్ని ప్రాంతంలో చేశారు. అయినా సరే ఒక చోట నెగటివ్ ఇంపాక్ట్ వస్తే కనుక పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంది కదా. మళ్ళీ చేసినట్టయితే ఇటీవల ఎందుకు ఈ విధంగా వాటర్ పొల్యూట్ వల్ల చాలా మంది అనారోగ్య పాల్పడటం, కొంతమంది చనిపోవడం కూడా ఎందుకు జరిగింది? మీరు ఈ క్వశ్చన్ యూ హ్యావ్ వెరీ గుడ్ ఆస్కింగ్ మీ దిస్. ఒకవేళ లాస్ట్ టైం 2018లోనో 17లోనో డయేరియా వచ్చి 32 మెంబర్స్ ఆనందపేటలో చనిపోయారు. సో ఒకవేళ వాటర్ ప్రాబ్లం ఉండుంటే ఆ లైన్లోనే ఉండి ఆ ఏరియా మొత్తం అందరూ రోగాన్ని బాధపడాలి, లేకపోతే అందరూ చనిపోవాలి కదా, ఎవరో కొంతమందిని చనిపోవాలి కదా. మరి ఎందుకు శారదా కాలనీలో ఒకళ్ళు, రైల్పేటలో ఒకళ్ళు, సంగడిగుంటలో ఒకళ్ళు చనిపోయారంటే ఎందుకు అది మీరు దానికి సంబంధించి ఎందుకు జరిగింది అనేది కూడా ఫోకస్ చేయాలి కదా. పోస్ట్ మార్టం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే చెప్తున్నారు మా పిల్ల అనారోగ్యం వల్ల చనిపోయింది చేసింది అని చెప్పి వాళ్ళే చెప్తుంటే వీళ్ళు ఏంటంటే మీకు డబ్బులు ఇస్తారు మీరు చెప్పండి అని చెప్పిన వాళ్ళు వీళ్ళు శవ రాజకీయాలు చేశారు. నిజంగానే ఇట్స్ వెరీ పిట్టి, శవ రాజకీయాలు చేశారు వీళ్ళు. ఓబుల్ రెడ్డి అని ఆయన చనిపోతే అక్కడ సంగడిగుంటలో ఆయన దగ్గరికి వెళ్ళి శవ రాజకీయం చేశారు. ఇది ఫోకస్ అవుతుంది. ఎందుకు ఫోకస్ అవ్వదంటానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ పక్కన నియోజకవర్గాల్లోనే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పక్కనే, అది కూడా ఒకే సిటీలో జరగడంతోనే ఇంత ఇంపాక్ట్ కనపడింది. రెగ్యులర్ చాలా మంది చనిపోతారు, దాన్ని తీసుకెళ్లి పర్టికులర్ గా వీళ్ళు దీనికోసమే చనిపోయారు అని హౌ కెన్ యూ టెల్ దట్? పోస్ట్ మార్టం చేయించదా ఆయన హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారు, ఇంకో పర్సన్ కూడా ఆయన కూడా ఏదో ఆయనకున్న దీంతో చనిపోయారు, అంతేగాని దాన్ని తీసుకెళ్లి వాటర్ తో చనిపోయారని హౌ కెన్ యూ టెల్? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈస్ గివెన్ ద క్లారిటీ దట్ దే హ్యావ్ బీన్ రీజన్ ఫర్ దిస్ రీజన్ అని చెప్పిన తర్వాత కూడా అందుకోసమే కదా దాని తర్వాత వాళ్ళు ఆపింది. దే హ్యావ్ క్రియేటెడ్ ఇట్. ఇప్పుడు ఒక 2 రోజుల ముందు కమిషనర్ మేడం షీ హ్యావ్ క్లియర్లీ గివెన్ ద పిక్చర్ దట్ వాటర్ కాచి తాగండి, ఎందుకనంటే కృష్ణా వాటర్ లో వీఆర్ గివింగ్ ద వాటర్ ఫ్రమ్ సమ్ అదర్ ప్లేస్. సో మన బాడీకి ఏంటంటే మనం ఇన్ని రోజుల నుంచి ఈ వాటర్ తాగుతున్నాం కాబట్టి మనం అవర్ బాడీ హ్యావ్ బీన్ అడ్జస్ట్. ఇప్పుడు మీరు పర్టికులర్ గా ఇప్పుడు ఈ వాటర్ తాగంగానే మళ్ళీ కొంచెం ఇబ్బందులు పడతారు, అందుకోసం కాచి వాటర్ తాగండి అంటే ఆ పాయింట్ ని వీళ్ళు క్యాచ్ చేసి శవరాజకీయాలు చేశారు. ఎక్కడెక్కడ చనిపోయారు అక్కడికి వెళ్ళి వీళ్ళేమో డయేరియాతో చనిపోయారని చెప్పి అక్కడ పిచ్చోళ్ళు అయ్యారు. నిజంగానే వాళ్ళు ఏమనుకున్నారంటే ఐ వుడ్ క్రియేట్ అండ్ హైప్ అనుకున్నారు, కానీ నేను ఇది క్రియేట్ చేసి నేను సీట్ తెచ్చుకోవాలని ఆ ఉక్రోషంలో ఆయన ఉన్నారు తప్ప అసలు నిజంగానే అయ్యో దేని గురించి చనిపోయారు ఏంటి. మేము వాటర్ శాంపిల్స్ పంపించడం జరిగింది, ప్రతి డోర్ టు డోర్ ఆఫ్ శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. అన్ని ఎక్కడ ప్రాబ్లం లేదే, కనిపించాలి కదా, ప్రాబ్లం ఉంటే కనిపించాలి కదా మాకు కూడా స్పష్టంగా. ఇప్పుడు వాటర్ అంటే ప్యూర్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, టెస్ట్ చేయించిన తర్వాత తెలిసింది కదా. నేను 4 o'clockకి 6 o'clock నేను వెళ్ళి వాటర్ టెస్ట్ చేశాను, ఎక్కడ వాటర్ ఇబ్బంది రాలేనప్పుడు మీరు ఎలా చెప్తారు తను అలా దానివల్ల చనిపోయారని మీరు ఎలా చెప్తారు? అంటే మీరు చెప్పేస్తే కరెక్ట్ అయిపోద్దా? ఇవి టెస్ట్ చేసినవి ఇవన్నీ రాంగ్ అంటారా? పోస్ట్ మార్టం చేసింది రాంగ్ అంటారా? హౌ కెన్ యూ టెల్ దట్? వాళ్ళు నేను అదే అంటుంది. అందుకోసమే దాని తర్వాత ఇంకా వెళ్ళడం మానేశారు వాళ్ళు, మేము ప్రశ్నించడం వాళ్ళు మానేశారు. ఇంకా నూరి ఫాతిమా గారు, ఫైనల్లీ ఈస్ట్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకమైన మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నారా? వాళ్ళ సమస్యల పరిష్కారానికి మీరు చూపే మార్గాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? నిజంగా అండి, గుంటూరు ప్రజలకి మేజర్గా కావాల్సింది ఏంటంటే స్టేడియం డెవలప్మెంట్. దాన్ని స్టార్ట్ చేసాము, దాన్ని డెవలప్మెంట్ చేస్తాను. ద బెస్ట్
నూరి ఫాతిమా హయాంలో జరిగిందని చెప్పుకోవడానికి ఐ డూ ద బెస్ట్ వాట్ ఐ కెన్ డూ ఫర్ ద స్టేడియం. ఎందుకంటే 26 acres నాకు తెలిసి గుంటూరు జిల్లాలోనూ ఇంత ప్లేస్ టౌన్లో ఎక్కడా లేదు. సో ఆ డెవలప్మెంట్ చేస్తాను. అలాగే డోక్రా వాళ్ళు ఎంతోమంది డోక్రాలో ఉన్నారు. వాళ్ళు దే ఆర్ మేకింగ్ ద ప్రోడక్ట్స్ ఇన్ ద హౌస్, అంటే తయారీ చేస్తున్నారు. బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ క్లియర్ ప్లాట్ఫామ్ టు సెల్ దేర్ ప్రోడక్ట్స్. వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ ఏమీ లేదు. సో ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాను. ఎందుకనంటే ఆ గూడ్స్ని వాళ్ళు డిస్ప్లే చేసి వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ అవ్వడానికి ఆడవాళ్ళు ఖచ్చితంగా ఒక ఆడబిడ్డగా నేను వాళ్ళకి తోడు ఉండాలి అని అంటే ఐ నీడ్ టు క్రియేట్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్ టు ఎక్స్పోజ్ దెమ్ వాట్ దే హ్యావ్ మేడ్ ఇట్. సో దానికోసం నేను ఇచ్చేస్తాను. అలాగే పార్క్స్, నంబర్ ఆఫ్ రోడ్స్, డ్రైన్స్, విల్ డూ ఇట్ రెగ్యులర్లీ, విల్ డూ ఇట్. మా ఎంపీ గారు ఇప్పుడు ఉన్న కిలార్ రోసే గారు ఉన్నారు. హీఈస్ ఎన్ పబ్లిక్ పర్సన్, నాట్ ఎ పబ్లిక్, స్థానికుడు ఆయన, లోకల్ పర్సన్. ఆయనకి సమస్యల గురించి చాలా చక్కగా అవగాహన ఉంది. అలాంటి వ్యక్తి ఎక్కడి నుంచో లాస్ట్ టైం ఎన్ఆర్ఐ వచ్చారు, హీఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ దస్. జిల్లాకి ఉపయోగం లేకుండా పోయింది, మా జిల్లా డెవలప్ అవ్వలేదు అని అంటే నిజంగానే ఒక ఎంపీ నిర్లక్ష్యం వల్లే మా జిల్లా డెవలప్ అయింది. ఒకసారి మీరు అదే విధంగా ఈసారి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు, చెప్పే టైం వచ్చింది. మా ఎంపీ గారు కిలార్ రోసే గారే అవుతారు. ఎందుకంటే కిలార్ రోసే అన్నకి చాలా స్పష్టంగా హీ హాజ్ ఎ క్లియర్ పిక్చర్ వాట్ టు డూ అనేది అన్ని ప్రతి ఒక్కటి కూడా. ఇంకా ప్రజలకి నేను ఎప్పుడు చేరువుగా ఉంటాను. ప్రజలకు కావాల్సింది అది ఏంటంటే, ఒక కుటుంబంలో ఉందండి, ఏదైనా కలహాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు తీర్చుకుంటారు. అది తీరవలేకపోయారనుకోండి, నేను ఓటేసనే నా నాయకుడు ఉండాలి, నా నాయకుడి దగ్గర వెళ్ళాలి అని వాళ్ళ ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళకి నేను అందుబాటులో ఉంటాను. ద బెస్ట్ థింగ్ ఐల్ డూ ఫర్ మై పబ్లిక్ ఇస్ దట్ ఐల్ బి ఆల్వేస్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ నూరి ఫాతిమా గారు. చాలా అంశాలకు మీరు చాలా వరకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇది గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నూరి ఫాతిమా గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈస్ట్లో ఉన్న ప్రతి సమస్యకు తను పూర్తి స్థాయిలోని ప్రణాళికలతో ముందుకెళ్తాను, ఖచ్చితంగా మరోసారి ఈస్ట్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది కూడా ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.